హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే మా ఇంట్లో గార్డెన్ మీకు చూపిద్దామని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఎన్ని రకాల ఫ్రూట్స్ మొక్కలు, వెజిటేబుల్ మొక్కలు ఉంటాయా అనేది చూపిస్తాను. ఇక్కడ చూసేదేమో అరటిగెల, చక్కెరకేళి అరటిగెల అనమాట. ఇది చెట్టుని ఒకటి పండిన తర్వాత అయితే కోస్తాము. చక్కెరకేళి మార్కెట్లో కూడా చాలా రేట్ ఎక్కువ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక 4-5 డేస్కి ఇట్లా రంగు వస్తాయి అన్నమాట కాయలన్నీ. ఇక్కడ కనిపించేది నార్మల్ అరటిగెల. వరుసనే చెట్లు అయితే వేసుకుంటాము, ఒక గెల తర్వాత ఒక గెల వస్తూ ఉంటుంది. అరటిగెలలు అయితే వరుసనే ఇట్లా పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చేసి రాతి ఉసిరి చెట్టు కూడా ఉంది. ఇంకా పచ్చడి పట్టుకోవడానికి అన్నట్టు ఉసిరికాయలు అయితే కోసాము. ఇదైతే బంగినపిల్లి మామిడి చెట్టు. అప్పుడే 2-3 కాయలు అయితే పడి కొంచెం పెద్దగా అయ్యాయి అన్నమాట. బయటికి అయితే కనిపిస్తున్నాయి. పూత అయితే తక్కువే ఉంది దీనికి, చాలా తక్కువ కాయలే పడతాయి ప్రతి ఇయర్ కూడా. కాకపోతే పడినంత వరకు అయితే చాలా తియ్యగా టేస్టీగా ఉండిద్ది కాయ మాత్రం. ఇక్కడ ఈ చెట్టుకి అయితే ఫుల్ పూత ఉంది, పూతే కనిపిస్తుంది అనమాట. గ్రీన్ కలర్ మధ్యలో ఆ లైట్ కలర్ పూత చాలా అందంగా ఉంది చూడటానికి. పొద్దున్నే మంచు మధ్యలో అయితే ఇంకా చాలా బాగుందన్నమాట చూడటానికి. ఇదైతే కొబ్బరి మామిడి చెట్టు. ఇంకా ఫ్రూట్స్ మొక్కలకు వచ్చేస్తే ఫస్ట్ ఇక్కడ చిక్కుడు పాదు అయితే పెట్టాము. ఇది బారు చిక్కుడు పాది, బారుగా ఉంటాయి అన్నమాట చిక్కుళ్ళు. చిన్న చిక్కుడు చెట్టు కూడా ఉంది, అవతల పక్క ఉంది. ఇదేమో బారు చిక్కుడు. ఇది కూడా టేస్ట్ చాలా బాగుందన్నమాట. ఈ 3 నెలలు వచ్చే కాపులో బాగా కాస్తుంది చిక్కుడుకాయలు బాగా కాస్తాయి అన్నమాట. ఒక 3 నెలలే వస్తాయి ఈ సంవత్సరంలో. చాలామందికి చిక్కుడుకాయ కూర అంటే చాలా ఇష్టం కదా. మా ఇంట్లో కూడా చిక్కుడుకాయ కూర బాగా తింటాము. ఇక్కడేమో పచ్చిమిర్చి చెట్టు, మిరపకాయలు ఇంకా వచ్చేసినాయి అని చెప్పి కోస్తున్నాం అనమాట. చెట్టుకి వచ్చేసి ఒక 100-150 గ్రామ్స్ అయితే వస్తున్నాయి 2 డేస్కి ఒకసారి. ఇక్కడ చుక్కకూర, ఆ రోజు చుక్కకూర పప్పు వండుకుందాం అని చెప్పి చుక్కకూర కూడా కోసుకుంటున్నాము. ఇంట్లోనే ఆర్గానిక్గా విత్తనాలు వేసుకుంటే ఈ చుక్కకూర కానీ, పాలకూర కానీ, తోటకూర కానీ మన ఇంట్లోనే ఆర్గానిక్గా కాపించుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి టమాటాలు అయితే రోజుకి 4-5 కేజీల వరకు తెగుతున్నాయి. చెట్లన్నిటికి కలిపి ఒక్కొక్క చెట్టుకి 1 కేజీ వరకు దొరుకుతాయి అన్నమాట. టమాటా నారు బయట అమ్మితేనే తెచ్చి పెట్టాము. దోరగా ఉన్నప్పుడే కోసుకుంటే అవి 2-3 రోజులకి కలర్ వస్తాయి, కింద ఆనితే పాడైపోతాయి అని చెప్పి దోరగా ఉన్నప్పుడే కోసుకోవాలి అని చెప్పి ఈ టమాటాలకు చెప్తున్నారు. రోజుకి ఇన్ని అయితే దొరుకుతాయి అన్నమాట ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి. ఇక్కడ జాన్ చెట్టు, ఇది నాటు జాన్ చెట్టు, కొంచెం గట్టిగా ఉండిద్ది కాయ అయితే. అందుకని చెప్పి కలర్ వచ్చిన తర్వాత అయితే మాత్రమే కోసుకుంటాము, లేకపోతే గట్టిగా ఉండి తినలేమన్నమాట. అందుకని మినిమం ఆ కలర్ వచ్చే వరకు ఉండి కోసుకుంటాం. కాకపోతే ఈ చెట్టు బయట ఉంది, ఎవరు పడితే వాళ్ళు వచ్చి కోసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూపించే చెట్లు అన్నిటికీ కూడా మేము ఎరువే వేస్తాము, ఏ మందులు అయితే వేయమన్నమాట. ఈ వంగనారు కూడా బయట దొరుకుతుంది. నారు బయట అమ్మితే ఒక 10 చెట్లు తెచ్చి నాటాము. ఎందుకు నాటామా అనిపించింది నాటిన తర్వాత. ఎందుకంటే రోజు కొయ్యాల్సి వస్తుంది. కంపల్సరీ 1-2 కేజీలు వంకాయలు అయితే దొరుకుతూ ఉన్నాయి. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ పంచటం అన్నమాట మా పని. దట్టు ఇవన్నీ ఆర్గానిక్ కదా, అందరూ ఇష్టపడతారు. చాలా తక్కువగా దొరుకుతాయి కదా అందరికీ ఆర్గానిక్, మన కళ్ళ ముందల కాసినవి అయితే. అందుకని చెప్పి అందరికీ ప్రేమగా మేమైతే ఇస్తామన్నమాట. చెట్లకి ఎరువు వేసుకుంటే బాగా కాస్తుంది అని చెప్తారు. పెంటపోగు ఎరువు అయితే మాత్రం కంపల్సరీ వేసుకోవాలి ఈ కూరగాయ మొక్కలకి, ఫ్రూట్స్ మొక్కలకి. అంత బాగా కాయడానికి కూడా అదొక రీజన్ అన్నమాట. వాటరింగ్ కూడా రోజు మార్చి రోజు చేసుకుంటూ ఉండాలి. మా నాన్న ఒక రైతు కాబట్టి ఇవన్నీ ఐడియా ఉంటాయి. అందుకని చెప్పేసి ఏ మొక్క ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు వాటర్ పెట్టాలి అన్నీ కొంచెం తెలిసి ఉంటాయి. ఇది వచ్చేసి సొరపాది, రౌండ్ సొరకాయ పాది. మా ఇంట్లో అయితే ఈ కూరగాయలు, ఈ ఫ్రూట్స్ అయితే ఆర్గానిక్గా పండించుకుంటాము. ఈ వీడియో ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.